విజయనగర టైంలో ఎన్ని మంటపాలు ఉండేవి, దేవాలయాలు ఉండేవి అని ఆర్కియాలజికల్ వాళ్ళు సర్వే చేసిన ప్రకారంగా థౌజండ్స్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ హంపీలో. దాంట్లో పైన గుట్ట మీద చిన్న చిన్న మంటపాలు ఇవన్నీ కౌంట్ చేస్తే 1000 పైన అయిపోయి అన్ని మంటపాలు ఉన్నాయి. సో మనం ఇప్పుడు వచ్చేటప్పుడు దారిలో ఫస్ట్గా మీకు గజ్జల మంటపం ఒక మంటపం కనిపించింది బండిలో స్టార్టింగ్లో అవునా. ఆ మంటపం ఏంటంటే దేవాలయానికి వచ్చేటువంటి భక్తాదులు సో కాసేపు అక్కడ పూజా కార్యక్రమం చేసుకోవడానికి. సో ఇంకోటి ఏంటంటే అది మన వెహికల్ పార్క్ చేసాం కదా సార్, అది ఎంటైర్ ప్లేస్ వచ్చేసి విఠలాపురం అని విలేజ్ అది ఆ ప్లేస్. సో పాత విలేజ్లో ఒక చిన్న విలేజ్ మధ్యలో ఒక ప్లేస్ మెన్షన్ చేస్తున్నాడు దేవాలయం నుంచి ఉత్సవం విగ్రహాలు తీసుకురావడానికి. సో తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అందరికి భక్తులకి దర్శనం ఇచ్చేటట్టుగా అది ఉత్సవ మంటపం. ఓకే. సో తర్వాత మేము వచ్చేటప్పుడు అక్కడ గుర్రాల మంటపం చూపిస్తాను, కుదిరేగొమ్మ మంటపం. అది యాక్చువల్లీ విష్ణు టెంపుల్ సార్ అక్కడ ఉండేది. మీకు లోపల విగ్రహాలు లేవు కాబట్టి సెంటెన్స్లో గుర్రాలు స్టాచ్యూ బొమ్మలు ఉన్నాయి కాబట్టి దానికి కుదిరేగొమ్మ మంటపం. కుదిరి అంటే గుర్రాలు, గుర్రాల మంటపం అని చెప్పేసి దానికి పేరు పెట్టారు. సో తర్వాత ఇదంతా మార్కెట్ మీరు చూసారు కదా, ఇదంతా ఆల్రెడీ డిపార్ట్మెంట్ రిజిస్టర్ చేశారు. సో విజయనగర కాలంలో టోటల్గా 7 బజార్లు ఉన్నాయి. దాంట్లో అతి పెద్ద బజార్ అంటే అది విరుపాటి ఈ విఠల బజార్. గోపురానికి పైన కనీసం మొత్తం యుద్ధంలో అది పోయింది సార్. సో ఈ గోపురానికి సో మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా కలర్ చూడండి. సో దాన్ని కొద్దిగా రిస్టోరేషన్ చేసి దానికి సో డ్యామేజ్ అయినటువంటి శిల్పకళని దాన్ని కొద్దిగా సరి చేశారు. అది ఇక్కడ ఉండేది. సో తర్వాత ఇక్కడ ఒక ధ్వజస్తంభం ఉండేది, సారీ దీపస్తంభం. ఇక్కడ ఆ దీపస్తంభం పడిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ ఇప్పుడు దానికి ఐరన్ బీమ్ వేసి దాన్ని సెట్ చేసి పెట్టారు ఈ పార్ట్లో. సో బిఫోర్ ఏంటంటే అన్ని వెహికల్స్ లోపలికి అలో చేసేవాళ్ళు. సో వెహికల్స్ వచ్చినప్పుడు హెవీ వెహికల్స్ రావడం వల్ల సో వైబ్రేషన్ ఎక్కువైంది. చూడండి అక్కడ ఫౌండేషన్ గోపురం ఫౌండేషన్ క్రాక్ వచ్చింది కదా, దాన్ని కన్ఫర్మ్ చేయడానికి డిపార్ట్మెంట్లో ఏం చేస్తారంటే అన్ని చోట్ల గ్లాస్ పీసెస్ అతికించారు, చిన్న చిన్న గ్లాసెస్. साष्टांग नमस्कार. टेंपल अंदर आने के पहले भगवान का सामने साष्टांग प्रणाम करके साष्टांग नमस्कार. मेल फीमेल कपल ఫ్యామిలీ బాయ్స్ వస్తే ఎలా అదే నమస్కారం ఎలా చేయాలి, లేడీస్ వస్తే ఎలా చేయాలి అనేది అక్కడ చూపించుకుంటాం. సో ఇక్కడ సో మనం ఇప్పుడు వచ్చినటువంటిది విజయ విఠల దేవాలయం. సో ఈ ఒక దేవాలయంలో ప్రత్యేకత ఏంటంటే సో రాతి రథం,
మరియు సంగీత స్తంభాలు ఎదురుగా మనకు కనిపిస్తాయి కదా మంటపం, అది సంగీత మండపం. సో సంగీత మండపం ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా మ్యూజికల్ ఫంక్షనింగ్ కానీ ఏదైనా సో వెళ్తే సంగీత కచేరీలో సో అక్కడ అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ మనం యూజ్ చేసుకుంటాం వాద్యాలు. బట్ ఇక్కడ ఏంటంటే రాణి చిన్నాదేవి గారు కృష్ణదేవరాయల ఒక వైఫ్ కోసంగా ఆయన కట్టించిన ఒక మంటపం సార్, అది సంగీత మంటపం. గుర్తుగా చూపించడానికి అక్కడ చూడండి ఇప్పుడు ఏనుగులు ఉన్నాయి కదా, ఆ ఏనుగులు బిఫోర్ లేవు, అక్కడ ఉండేది గుర్రాలు. బట్ ఆ గుర్రాలు డ్యామేజ్ అయిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు వేరే దగ్గర నుంచి ఏనుగులు తీసుకొచ్చి దానికి డెకరేట్ చేశారు. అక్కడ చూడండి ఆ వెనకాల రాయి కట్టాను కదా, అక్కడ యూజ్ చేసింది రియల్గా గుర్రాలు. ఇది అక్కడ కనిపిస్తాయి ఆ గుర్రాలు కాళ్ళు, గుర్రం తోక, సో టైల్ అవన్నీ కనిపిస్తాయి కదా, అది ఒరిజినల్గా అక్కడ యూజ్ చేసింది గుర్రాలు అనేది కన్ఫర్మ్ అవుతుంది ఇక్కడ. సో తర్వాత ఇంకోటి, సో ఈ రథానికి బిఫోర్ ఆ వీల్స్ ఉన్నాయి కదా సార్, చక్రాలు, సో వాటిని సో తిప్పేవాళ్ళు. ఏంటంటే దేవాలయం లోపల సో విగ్రహాన్ని ఊరేగింపు తీసుకెళ్తారు కదా, మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చినప్పుడు గర్భగుడి రథంలో కూర్చోబెట్టి ఆర్తి వగైరా ఇచ్చేటప్పుడు ఆ వీల్స్ తిప్పేవాళ్ళు అనేది ఒక గుర్తుగా ఇక్కడ. ఆ వీల్స్ తిప్పేటప్పుడు ఏమైందంటే బ్యాక్ వీల్ చూడండి మొత్తం తిప్పి ఒకటే వీలు మొత్తం అరిగిపోయింది, పైన బ్రేకింగ్ కూడా కట్ అయింది, ఇంటర్లాకింగ్ సిస్టమ్. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్యూచర్లో ఇది మనకి ఇట్లా ఉండాలని చెప్పేసి కింద సిమెంట్ అని వేసేసి ప్యాక్ చేసేస్తారు. అక్కడ వీల్స్ రొటేట్ కావు, జస్ట్ స్టేబుల్ అంటే. సో రథం కూడా లాగే వాళ్ళు కాదు, వన్ ప్లేస్లో అది ఫిక్స్డ్. ఇన్ కేసు ఏకశిల రథము సో రథము భూమి పైన ఉందంటే దాన్ని మనం సో లాగే వాళ్ళు అనేది ఒక గుర్తుగా. మరి అక్కడ గ్రౌండ్ ప్లాట్ఫామ్ పైన రథం వీల్స్ ఉన్నాయి, సో దానికి కన్ఫర్మ్ అవుతుంది అది సో గరుడ మంటపం అనేది. చూడండి మంటపం లోపల గరుడ విగ్రహం ఉంది, నమస్కార ముద్రలో డైరెక్ట్ దర్శనం అవుతుంది. డైరెక్ట్ దర్శనం గర్భగుడి ఈ విధంగా సంగీత మంటపం లోపల నుంచి గర్భగుడి. సో ఇక్కడ సో నేను చెప్పాను కదా సార్ బయట గుర్రాలు అమ్మే వాళ్ళు అనేది. సో ఇప్పుడు మనకి డాక్యుమెంటరీ ఏంటంటే ఫోటోగ్రఫీ లేకుంటే వీడియోగ్రఫీ, అది మనకి ప్రూఫ్ సో ఇది ఉండేది అనేది. బట్ అప్పట్లో ఏంటంటే ఇది వాళ్ళు డాక్యుమెంటరీ చూడండి. సో కింద గుర్రాలు అమ్మడానికి వచ్చే వాళ్ళని చెప్పాను కదా, ఎక్కడెక్కడి నుంచి వచ్చే వాళ్ళు అనేది ఇక్కడ ప్రూఫ్ కోసం అయితే చూపించారు. ఫస్ట్ మనం చూడవచ్చు అరేబియన్స్ ఉన్నారు, అవునా, చైనీస్ వాళ్ళు ఉన్నారు, మంగోలియన్స్ ఉన్నారు, పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు గుర్రాన్ని అమ్మడానికి వచ్చిన వాళ్ళు. అంటే మన వాళ్ళు గుర్రాన్ని తీసుకునేటప్పుడు దాన్ని టీచ్ చెక్ చేస్తారు, పంటి చెక్ చేస్తారు. అంటే ఆ పంటి ఎందుకు చెక్ చేస్తారంటే ఆ గుర్రాలు సో వాటి ఏజ్ని కన్సిడర్ చేస్తాయి. అది అక్కడ ఎవరీ డిఫరెంట్ సౌండ్. అక్కడ చూడండి గుర్రానికి నోట్లో పళ్ళు చెక్ చేస్తున్నారు, అంటే దాంట్లో కన్ఫర్మ్ అవుతుంది ఏజ్, ఆ హార్స్కి ఎంత ఏజ్ ఉంది, ఎంత సో అది స్ట్రాంగ్ ఉంది అనేది చూపించడానికి. అక్కడ ప్రతి ఒక్క స్తంభాలు ఏమున్నాయి కదా, ఒక్కొక్క స్తంభాల దగ్గర ఒక్కొక్క సో ఇన్స్ట్రుమెంట్ పట్టుకుని సో అక్కడ సో విధ్వంసులు నించేవాళ్ళు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే సో లోపల నృత్య కార్యక్రమం స్టార్ట్ అయ్యేటప్పుడు సో అక్కడ నించుని గంధ సో శాండల్ స్టిక్ పైన కాటన్ చుట్టేసి బట్టతో సో దాన్ని కొట్టేవాళ్ళు ఆ పిల్లర్ పైన. అంటే ఎంత క్లీన్గా సౌండ్ వినిపించేది. ఇప్పుడేంటంటే వచ్చిన వాళ్ళంతా స్టోన్ తీసుకుని కట్టె తీసుకుని రాయి తీసుకుని కొట్టడం వల్ల సో కొన్ని పిల్లర్స్ క్రాక్ అయినాయి లోపల. సో ఇంకా ఇదే కంటిన్యూ అయితే పాడైతే అని చెప్పేసి లోపలికి ఎంట్రీ లేదు. ఇది పద్యాలన్నీ యూజ్ చేసేటువంటి సంగీత మంటపం ఇక్కడ ఉండేది. ఇక్కడ సో
సో ఇది ఒక మినియేచర్ సార్. ఇది ఏ విధంగా మనము ఎక్కువ బిల్డింగ్ స్కెచ్ కావాలి, బ్లూ ప్రింట్ కావాలని ఇంజనీర్ దగ్గరికి తీసుకుంటాం కదా, అప్పట్లో ఇది ఒక మోడల్ మినియేచర్ బ్లూ ప్రింట్ లెక్క మనం చూడొచ్చు. ఫస్ట్ అది ఫౌండేషన్, రెండోది ఫ్లవర్ డిజైన్ యూజ్ చేశారు, థర్డ్ వన్ జూడో డిజైన్స్ యూజ్ చేశారు, ఫోర్త్ వన్ పైన ఫౌండేషన్, దానిపైన పిల్లర్స్, పైన రూఫ్, గోపురం. ఇది ఎంటైర్ ఒక దేవాలయం యొక్క మోడల్ ఇది ఇక్కడ ఉండేది. సో ఇదే విధంగా దేవాలయం చుట్టూ 10 మోడల్స్ ఉన్నాయి. విష్ణు దశావతారంలో ఒక్కొక్క మంటపంలో ఒక్కొక్క విగ్రహాన్ని కూర్చోబెట్టారు. ఇక్కడ ఉండేది నరసింహుడు, ఇక్కడ ఉండేది ఈ విధంగా. అదేవిధంగా మనం ఇక్కడ చూడొచ్చు, అన్నింటికి చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని కట్ అయినాయి, ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ, తర్వాత ఇక్కడ కూడా కింద. సో ఇవన్నీ ఏంటంటే అప్పట్లో సో లోపల కార్యక్రమం జరిగేటప్పుడు సో పైన బట్ట కట్టేవాళ్ళు, క్లాత్ అక్కడ పైన ఓలేసొచ్చు లైన్గా, అక్కడ నుంచి ఈ క్రాస్గా బట్ట కట్టేవాళ్ళు. ఏంటంటే ఆ వర్షపు నీళ్ళు ఆ క్లాత్ టచ్ అయిన తర్వాత ఆ నీళ్ళు కిందికి వెళ్ళడానికి ఈ విధంగా. తర్వాత ప్రతి ఒక్క కార్నర్లో మనం చూడొచ్చు హుక్స్ ఉన్నాయి చూడండి పైన కార్నర్లో. అదేంటంటే సో దేవాలయం లోపల సో లైటింగ్ కోసంగా ఇప్పుడు కార్తీక పౌర్ణిమ ఇలాంటి టైంలో సో హ్యాంగింగ్ ల్యాంప్ సెట్ చేసి దానికి దీపాలంకారం చేసుకునే వాళ్ళు ఇక్కడ ఈ విధంగా. హనుమంతుడు పుట్టిన ప్లేస్ అది. పైన మనం చూడొచ్చు. సో కొద్దిగా ఇక్కడ రండి, అక్కడ చూడండి ఆ పైన గుట్ట మీద వైట్ కలర్ బిల్డింగ్ ఉంటుంది మేడం అక్కడ, అవునా? అది హనుమంతుడి బర్త్ ప్లేస్. అక్కడ మనం ఇంకొకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఆ వైట్ కలర్ బిల్డింగ్ ముందర పెద్ద బండ ఉంది స్లాబ్ ముందుకి. ఆ బండలో మనం అబ్జర్వ్ చేయొచ్చు హనుమంతుడి న్యాచురల్ ఫేస్ కనిపిస్తుంది. పూర్వ దిశలో చూస్తున్నట్టు హాఫ్ ఫేస్ కనిపిస్తుంది. అది హనుమంతుడి బర్త్ ప్లేస్ సార్. అది దాని ఎదురుగా ఉండేది వాలి పర్వతం పైన కొండ. అక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫోటో ఉంది అక్కడ, ఫోటో వాళ్ళు ఉంది. ఓకే, అక్కడ కట్టింది ఫోటో. సార్ ఈ చెట్టు ఉంది కదా, చంపాలి దేవగన్నేరు చెట్టు, గన్నేరు పువ్వు అంటారు కదా, గన్నేరు చెట్టు. సో దీన్ని ఏజ్ మనం కౌంట్ చేసింది 1956లో హంపీలో బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు అన్ని దేవాలయాన్ని ఒక డాక్యుమెంటరీగా ఫోటో తీసుకున్నారు. ఓకే, ఆ ఫోటోగ్రఫీలో దీనికి కూడా ఒక పిక్చర్ దొరికింది. అంటే అప్పటి నుంచి మనం దీని ఏజ్ కౌంట్ చేస్తే 165 ఇయర్స్ పాతది, 165 సంవత్సరాలు పాతది. సార్ ఇక్కడ ఇప్పుడు మనము వెళ్తుండేది సో విఠలేశ్వర యొక్క గర్భాలయానికి వెళ్తున్నాం. ఇది ఈ ప్రవేశద్వారంలో. సో అప్పట్లో చూడండి, 2 వైపులా ఎలా మనము ఇంట్లో సోఫాలన్నీ పెట్టుకుంటూ కూర్చుంటాం, ఆ విధంగా సోఫా సెట్ లెక్కనే ఇక్కడ కట్ చేసుకున్నారు ఈ విధంగా కట్టలు కూర్చోడానికి. తర్వాత ఇక్కడ స్తంభాల మీద మనం చూడొచ్చు కొన్ని రామాయణ స్టోరీస్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ అది పైన చూడండి, హనుమంతుడు సో బండలు మోసుకొస్తుండేది, పర్వతాలు మోసుకొస్తుంది పైనది. రెండోది సో హనుమంతుడికి సుగ్గురుడు రాములు వారు ఉంగరాన్ని ఇస్తుండేది గుర్తుగా, అవునా? ఇక్కడ చూడండి, ఇక్కడ సో అశోక్ వాటికంలో సో సీతమ్మవారు ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ రాక్షసులు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళేంత వరకు హనుమంతుడు ఇక్కడ వెయిట్ చేస్తుండేది. చూడండి ఈ సీనరీ ఇక్కడ. ఇటు రండి, పైన చూడండి, పైన వచ్చేసి రామ రావణ యుద్ధం పైనది. అంటే రావణాసురుడు పుష్పవిమానంలో యుద్ధం చేస్తున్నారు. సో అక్కడ హనుమంతుడు రాముల వారిని భుజం మీద ఎత్తుకుని యుద్ధం చేస్తుండేది. కింద వచ్చేసి కుంభకర్ణుని నిద్ర నేర్పుతుండేది ఇక్కడ ఉండేది. కిందది సో హనుమంతుడు లంకని దహనం చేస్తుండేది ఈ సీనరీ. ఏనా ఈ విధంగా ఇక్కడ రండి లోపలికి. సో నేను చెప్పాను కదా సార్, రథం లోపల గరుడ విగ్రహం ఉందని. అక్కడ చూడండి, ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది డైరెక్ట్గా
సో లోపల ఉండేది గరుడ విగ్రహం. సో ఆ గరుడ విగ్రహానికి డైరెక్ట్ దర్శనం గర్భాలయం. సో విగ్రహానికి మరియు ఈ వాహనానికి మధ్యలో ఎలాంటి అడ్డు ఉండదు, డైరెక్ట్ దర్శనం. సో లోపల ఇప్పుడు విగ్రహాలు లేవు. సో ఆ విగ్రహాలు సో బహమనీ సుల్తాన్స్ యుద్ధంలో అవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. సో ఇప్పుడు లోపల ఇంకోటి ఏంటంటే పరిక్రమ చేసుకోవడానికి, విష్ణుకి ఒక పరిక్రమ చేసుకోవడానికి ఇప్పుడు చూడొచ్చు. ఏదైనా ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా దేవాలయంలో ఎవరైనా విఐపీస్ వస్తే వాళ్ళకి డైరెక్ట్గా లోపల తీసుకెళ్ళి ప్రదర్శన చేస్తారు, దర్శనం చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక రాజు అయి ఉండొచ్చు, ఒక సామాన్య ప్రజలు అయి ఉండొచ్చు, ఎవరు వచ్చినా కూడా విష్ణు పాదాల కిందనే ప్రదర్శన చేయాలి. అంటే అక్కడ లెఫ్ట్ రైట్కి ఎంట్రీ ఉన్నాయి. లెఫ్ట్ నుంచి మనం లోపలికి వెళ్తే ఒక 7 స్టెప్స్ ఉన్నాయి, కిందికి దిగేసి మనం ఒక పరిక్రమ చేసుకొని బయటికి రావడానికి ఆ విధంగా. తర్వాత విష్ణు ద్వారపాలకులు జయ విజయ, అవునా? బట్ అక్కడ ఒక స్టాచ్యూ ఉంది జయ, సెకండ్ స్టాచ్యూ టోటల్గా డ్యామేజ్ అయింది సార్. ఇక్కడ ఇక్కడ చూడండి. సో విష్ణు ద్వారపాలకులు జయ విజయ ఒక స్టాచ్యూ ఉంది సార్ ఇప్పటికీ, రెండో స్టాచ్యూ టోటల్గా డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ విగ్రహాలు లేవు. సో అదేవిధంగా గర్భగుడిలో విగ్రహాలు లేదు సార్, జస్ట్ పాణి పీఠాలు ఉన్నాయి. అంటే విగ్రహాన్ని కూర్చోబెట్టేటువంటి పీఠాలు ఉన్నాయి. జస్ట్ మీరు చూసుకుని రావచ్చు. ఇప్పుడు మన టెక్నాలజీలో సో జనాలు చెప్తారు కదా 3D అంటే 3 బొమ్మల్ని 3D లెక్క కంప్యూటర్లో క్రియేట్ చేస్తారు. బట్ అప్పట్లో శిల్పికారుల యొక్క కళాచాతుర్యం ఎలా ఉండేదనేది ఇక్కడ మనకి కొద్దిగా చూడవచ్చు. అంటే ఇక్కడ కనిపించే ఒక పిక్చర్స్ ఏమైతే ఉన్నాయో దీంట్లో 7 నుంచి 8 డిఫరెంట్ లుక్స్ ఉన్నాయి, మనం చూడవచ్చు. దీంట్లో ఫస్ట్ మనం చూడండి, పైనుంచి నీళ్ళకి జంప్ చేస్తున్న కప్ప, ఓకే అవునా? రెండోది పాము తల కనిపిస్తుంది పైనది, ఓకే. కింద చూడండి శివలింగం, ఓకే. సో నాగలింగం, ఓకే అవునా? కింద తల్లి కొత్తి పిల్ల కొత్తికి పాటలు పాటిస్తుండేది, ఓకే అవునా? ఇక్కడ చూడండి హనుమంతుడు జంప్ చేస్తున్నట్టుగా 2 కాళ్ళు, తోక, బాడీ, చెయ్యి, తల, ఓకే అవునా? ఇప్పుడు ఈ బాడీని మొత్తం కవర్ చేస్తే సో పాము వెళ్తున్నటువంటి ఒక పాము, ఓకే ఈ విధంగా అవునా? ఇట్లా రండి, ఇక్కడ చూడండి పెద్ద కోతి చిన్న కోతి చేయి పట్టుకొని పైకి లాక్కుంటుండేది, ఓకే ఈ విధంగా అవునా? కొద్దిగా ఇట్లా రండి, ఇక్కడ చూడండి చిన్న కోతి సో కూర్చున్నటువంటిది, ఓకే సిట్టింగ్ పొజిషన్. దానిపైన ఇంకొక కోతి జంప్ చేస్తుండేది. ఇక్కడ చూడండి కాళ్ళు, బాడీ, హెడ్, టేలు, ఓకే ఈ విధంగా. దీనిపైన ఇంకొక కోతి జంప్ చేస్తుండేది. ఇటు రండి మొత్తం ఇక్కడ చూడండి తోక ఉంది, అవునా? సో హాఫ్ టైల్ కట్ అయింది, ఇది పైన కోతి జంప్ చేస్తుంది. ఈ విధంగా విశేషమైన కొన్ని శిల్పకళలు. ఇప్పుడు ఏ విధంగా చైనీస్ వాళ్ళు డ్రాగన్ అని ఒక అనిమల్ యూజ్ చేస్తారు కదా, ఇమాజినేషన్ పిక్చర్స్. బట్ మన సామ్రాజ్యంలో కూడా అన్ని రకాల సో అనిమల్స్లో ఏ పార్ట్ అయితే వాటికి చాలా పవర్ఫుల్ అవుతుందో ఆ విధంగా ఒక్కొక్క పార్ట్ యూజ్ చేసుకుని ఒక అనిమల్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుందిగా, సో గుర్ర సవర్ లెక్క అంటే హార్స్ రైడర్ లెక్క కనిపిస్తాయి కదా, దాంట్లో మనం చూడవచ్చు. సో ఫ్రంట్లో ఎలిఫెంట్ ట్రంక్ ఉంది, లయన్ ఫేస్, క్రొకోడైల్ ఐస్, ర్యాబిట్ ఇయర్స్, పికాక్ నెక్, అవునా? సో పైన కొమ్ములు ఉన్నాయి కదా, జింక కొమ్ములు పైనది, అవునా? హార్స్ బాడీ, లయన్ లెగ్స్, కింద ఎలిఫెంట్ ఉంది చూడండి, టోటలీ బాడీ ఎలిఫెంట్, బట్ అది లెగ్స్ మాత్రం లయన్ ఉంది. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఏనుగు ఎక్కడ కింద కూర్చుంటే సో ఫ్రంట్ లెగ్స్ ముందుకు చెప్తాయి, బ్యాక్ లెగ్స్ వెనక్కి జారుతాయి, అవునా? ఇక్కడ వాటికి అనుకూలంగా అడ్జస్ట్మెంట్ కోసం అక్కడ చేసుకున్నాం. సో ఈ ఒక ఆర్కిటెక్చర్ పేరు యాళి అంటారు, గజ యాళి. సో ఇంకోటి శార్దూల కూడా అంటారు ఇక్కడ.
కనిపించేది సభా మంటపం, మీటింగ్ హాల్ అది. సో ఈ ఒక్క దేవాలయానికి 3 ఎంట్రన్స్ ఉన్నాయి. ఓకే. పూర్వం, ఉత్తరం, దక్షిణం 3 ఎంట్రన్స్ ఉన్నాయి. బట్ ఈ గోపురాలు ఏంటంటే ఫస్ట్ గోపురం ఈ ఒక దేవాలయం స్టార్ట్ అయ్యింది 1434లో. సెకండ్ దేవరాయ టైంలో దేవాలయం స్టార్ట్ అయింది. బట్ కృష్ణదేవరాయ టైంలో వాళ్ళు డెవలప్మెంట్ చేసింది ఏంటంటే ఈ కళ్యాణ మంటపం, సంగీత మంటపం, భజన మంటపం, రథం. ఓకే. సో ఇవి కృష్ణదేవరాయ టైంలో డెవలప్మెంట్ అయినటువంటి. కృష్ణదేవరాయల తర్వాత సభా మంటపం అంటే మీటింగ్ హాల్ ఇది నిర్మించినప్పుడు. బట్ ఇక్కడ ఈ 3 గోపురాల్లో 2 గోపురాలు ఉత్తరం మరియు దక్షిణం వైపు ఉన్నటువంటి గోపురాలు, వీటిని చిన్నాదేవి అండ్ తిరుమలదేవి కృష్ణదేవరాయలు ఇద్దరు భార్యలు వాళ్ళు ఈ 2 గోపురాలను కట్టించి సో పైన బంగారు కిరీటాన్ని పెట్టించారు. I begin to అవతలు ఉన్నారు సార్ ప్రజెంట్గా. సో వాళ్ళ నాన్నగారి పేరు అచ్యుత దేవరాయలు. సో వాళ్ళు చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రాజు పేరు కృష్ణదేవరాయలు. వాళ్ళ పేరు కూడా కృష్ణదేవరాయలే. అంటే వాళ్ళకి ఇప్పుడు ఏమన్నా పవర్స్ ఉంటాయా? ఏమేమి చెబుతాను సార్. సో పవర్స్ అంటే నార్మల్గా సార్ దేవాలయంలో ఏదైనా పూజా కార్యక్రమాలు జరుగుతుంటే సో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళకి ఇన్వైట్ చేస్తారు ఇక్కడ. సో వస్తూ ఉంటారు. సో మాల్యవంత రంగనాథ దేవాలయం అంటే రాముల వారు 4 నెలలు చాతుర్మాస దీక్ష చేసిన ప్లేస్ అది పైనది. సో అక్కడ ఎనీ టైమ్ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి పైనది. సో అది ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ అండ్ మార్నింగ్ సన్ రైజ్ సన్సెట్ పాయింట్ అంటే టూరిస్ట్ ఎక్కువ విజిట్ చేస్తారు అక్కడ ఈవినింగ్ టైం ఆ ప్లేస్లో. సో ఇక్కడంతా గుట్టలు ఏం కనిపిస్తాయి కదా సార్, మొత్తం ఒక్కొక్క గుట్టకి ఒక్కొక్క పేర్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు విరూపాక్ష టెంపుల్ ఎదురుగా వెహికల్ పార్క్ చేస్తారు కదా, ఈ వెనకాల ఒక పెద్ద కొండ అది మాతంగ పర్వతం అంటే మాతంగ మహర్షులు ఉన్న ప్లేస్ అది. సో తర్వాత విరూపాక్ష టెంపుల్ వెనకాల పెద్ద కొండ అది హేమకూట పర్వతం. సో తర్వాత నది అవతల అంజనాద్రి పర్వతం. సో తర్వాత వాలి పర్వతం. సో నది అవతల సుగ్రీవ గుహ ఉంది. తర్వాత ఋషముఖ పర్వతం. సో ఇవన్నీ పర్వతాలు ఏంటంటే రామాయణంలో వానర సేన నివాసంగా ఉన్నటువంటి ఒక ప్లేస్లు, ఇవన్నీ నివసించిన ప్లేసెస్ ఇవన్నీ. ఇప్పుడంతా చెప్తున్నారు కదా హనుమంతుడు పుట్టిన ప్లేసు. సో ఇది కాదు ఆంధ్ర, అక్కడ ఆంధ్ర కాదు సో నాసిక్ అని. ఇప్పుడు ఏంటంటే అన్నిటికీ ఆధారాలు ఇక్కడ ఉన్నటువంటి పర్వతాలు చెప్తాయి ఇక్కడ. ఎందుకంటే రాముల వారు వచ్చిన సంకేతాలు ఉన్నాయి ఇక్కడ. సో సుగ్రీవుడికి భేట అయిన ప్లేస్ ఇది. ఇంకోటి విరూపాక్ష టెంపుల్ నుంచి డైరెక్ట్గా లోపల నడుచుకుని వెళ్ళే రూట్ ఉంది సార్, అదే వెహికల్స్ వెళ్ళవు. అక్కడ కోదండరామస్వామి దేవాలయం ఉంది. అక్కడ ఏంటంటే రాముల వారు సో సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసిన ప్లేస్ అది. సో ఆ ప్లేస్లో మనం ఏ ఒక్క రామాలయంలో కూడా రామ లక్ష్మణ సీతమ్మతో పాటు హనుమంతుడు చూస్తాం అన్ని ప్లేస్లో. బట్ అక్కడ ఏంటంటే సుగ్రీవుడు ఉంటాడు ఆయనతో పాటు. సో హనుమంతుడు డోర్ బయట ఉంటాడు. అది ఒక విశేషమైన శిల్పలక్క అక్కడ. ఇది తలవారుగట్ట ఎంట్రన్స్ గేట్ అని. తలవారుగట్ట అంటే అప్పట్లో సో ఇప్పుడు ఎలాగ మనము హైవేలో టోల్ అని యూజ్ చేస్తాం. సో ఆ టైంలో సో విజయనగర సామ్రాజ్యానికి ఏ ఒక్క మార్కెట్ దగ్గరికి వెళ్ళాలంటే
ఆ మార్కెట్లో మనం ఒక రోజు 2 రోజులు వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడ ట్యాక్స్ పే చేసి లోపలికి ఎంటర్ అయ్యేవాళ్ళం. సో ఇక్కడ మనం వెహికల్ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి సో దాదాపు 1 కిలోమీటర్, సో 1.5 కిలోమీటర్ అయ్యవచ్చు. సో ఇక్కడ నుంచి అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. సో ఇన్ కేస్ మనకి ఎలక్ట్రిక్ వెహికల్ వెళ్దాం నడవడానికి ఇది కాదంటే వెహికల్ వెళ్ళొచ్చు. సో లేదు నడుచుకుంటామంటే నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు విఠల టెంపుల్. బట్ ఎప్పుడైతే వెహికల్స్ ఫ్రీ ఉన్నాయి అంటే ఎవరు జనం లేరు, సో బండిలో వెళ్ళిపోవచ్చు. దానికి ఒకరికి 20 రూపాయలు టికెట్, వెళ్ళడానికి 10, రావడానికి 10. సార్ ఇది జనన ఎంక్లోజరు, రాణిగారి కోట. సో దీని లోపలికి రావడానికి టోటల్గా 3 ఫోర్ట్ వాల్స్ ఉండేవి. ఇప్పుడు మనం వెహికల్ పార్క్ చేసాం కదా, అక్కడ ఒకటి, మధ్యలో ఒకటి, ఇప్పుడు మనం క్రాస్ అయింది ఇది ఒకటి. సో 3 లేయర్ కోట ఉంది దీనికి. దీని లోపల రాణిగారు ఉండడానికి సో 3 ప్యాలెస్లు ఉండేది. ఒకటి జల్ మహల్ ఇక్కడ కనిపించేది. సో చుట్టూ వాటరు, పైన ఈ గంధపు చెక్కలతో చేసిన మంటపము, పైన అంటే మెహల్. రెండోది జస్ట్ ఫౌండేషన్ మిగిలింది, ఇది కూడా ఒక మెహల్. సో దీంట్ లోపల సో రాజుగారి టైంలో కట్టినటువంటిది ఏదైనా మనకి మెహల్ ఉంది చూడడానికి అంతఃపురం అంటే అది లోటస్ మెహల్. సో లోటస్ మెహల్ అంటే ఏ విధంగా దీన్ని యూజ్ చేస్తారంటే యాక్చువల్లీ దీని పేరు వచ్చేసి చిత్రాంగణి మెహల్ అని. బట్ బ్రిటిష్ వాళ్ళు పైన నుంచి చూస్తే ఒక లోటస్ ఫ్లవర్ లెక్క కనిపిస్తుందని చెప్పేసి ఇప్పుడు లోటస్ మెహల్ అని పేరు పెట్టారు. సో ఇంకోటి ఏంటంటే ఇది మనం అబ్జర్వ్ చేయొచ్చు, విరూపాక్ష టెంపుల్ నుంచి అప్ టు విఠల టెంపుల్ వరకు మధ్యలో ఎక్కడైతే ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో కట్టినటువంటి బిల్డింగ్స్ ఏంటి ఉన్నాయో అవి ఎక్కడ కూడా డ్యామేజ్ చేయకుండా అట్లే ఉన్నాయి. మనం ఎక్కడైతే గోపురాలు, దేవాలయాలు ఇలాంటివి అన్నీ ధ్వంసమైనటువంటిది. బట్ ఈ ఒక ప్యాలెస్ లోపల అది మోస్ట్ స్పెషల్ సార్ అది ఈ ప్యాలెస్. ఎందుకంటే ఈ మెహల్ ఏ విధంగా యూజ్ చేసుకున్నారంటే ఇప్పుడెలా మనము సమ్మర్లో ఏసీ కూలర్ యూజ్ చేస్తాం ఎండాకాలంలో, అప్పట్లో ఇది న్యాచురల్ ఎయిర్ కండిషనర్ రూమ్. ఇది ఏ విధంగా అంటే పైన స్తూపం ఉంచండి గోపురం లెక్క, అక్కడి నుంచి ప్రతి ఒక్క పిల్లర్ లోపల ఈ మట్టి పైప్ యూజ్ చేశారు లోపల. ఆ పైప్ చుట్టూ చిన్న రంధ్రాలు ఉంటాయి. అక్కడ పక్కన ఒక బావి ఉంచండి, ఆ దాంట్లో నుంచి నీళ్లు తీసుకుని పైన నీళ్ళు పోస్తారు. పిల్లర్ లోపల ఎంత నీళ్ళు స్ప్రెడ్ అవుతాయో లోపల మెహల్ మొత్తం అంతా కూల్ అవుతుంది. సో న్యాచురల్ కూలింగ్ ఇది అప్పట్లో. సో రాణిగారికి ఉండడానికి, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయడానికి కింద సో వాళ్ళు ఉండేది ఫస్ట్ ఫ్లోర్ దీంట్లో. సో అది జస్ట్ మిగిలిన పార్ట్ అది. దాని చుట్టూ 50 మీటరు వుడన్తో చేసిన మెహల్ ఉండేది, అదంతా బర్న్ అయింది. సో దీని లోపల రాణిగారు యూజ్ చేసే ఆభరణాలు ఇవన్నీ పెట్టుకోవడానికి అది లాకర్ రూమ్. లాస్ట్ బిల్డింగ్ ఉంది కదా, అది లాకర్ రూమ్ అక్కడ ఉండేది. బట్ దీని లోపల ఈ యొక్క కోట లోపల దీన్ని ఏ పర్పస్గా యూజ్ చేసుకునే వాళ్ళు అంటే రాణి గారికి మరి ప్యాలెస్లో ఉన్నటువంటి క్వీన్స్కి వాళ్ళకి సెక్యూరిటీ పర్పస్గా దీన్ని యూజ్ చేసుకునే వాళ్ళు దీని లోపల. సో రాజుగారి కోట ఇంకోటి ఉంది ముందర. బట్ అక్కడ ఏంటంటే రాజుగారి కోటలో ఎలాంటి కట్టడాలు ఏం లేవు, జస్ట్ ఫౌండేషన్ ఈ విధంగా ఉన్నాయి. బట్ ఇది ఏంటంటే రాజుగారు యుద్ధానికి వెళ్ళినప్పుడు సో కోటలో ఉన్నటువంటి రాణి గారికి వాళ్ళకి సెక్యూరిటీగా రక్షణకి దీన్ని యూజ్ చేసుకున్నారు. దీని లోపల 3 కాపలా కాసే వాళ్ళు ఉండడానికి 3 వాచ్ టవర్స్, ఒకటి అక్కడ, రెండోది ఈ మెహల్ వెనకాల, మూడోది ఆ లాస్ట్ కార్నర్లో. టోటల్గా 3 వాచ్ టవర్స్ ఉన్నాయి దీని లోపల. రండి సార్ ఇక్కడ.
సార్ ఇక్కడ నేను చెప్పాను కదా పైప్ లైన్స్ యూజ్ చేసుకున్నారు అనేది, అక్కడ ఊర్లలో కార్నర్లో కనిపిస్తుంది చూడండి పైప్ లైన్స్ అన్ని కార్నర్స్లో ఉన్నాయి. సో అది కన్ఫామ్గా సో అక్కడ పైప్ లైన్స్ ఉన్నాయనేది అది మనకి కన్ఫామ్గా డాక్యుమెంటరీకి హోల్స్ దాని లోపల ఉన్నాయి చూడండి పైప్ బ్లాక్ కలర్స్ అవి ఇవి పైప్ లైన్స్. ఇక్కడ కూడా మనం చూడవచ్చు ఇంకొక క్లారిటీగా ఉండాలంటే. పైన చూడండి ఆ మూలలో కార్నర్లో ఉంది కదా అది, తర్వాత అక్కడ లోపల ఇవన్నీ పైప్ లైన్ అంటే వాటర్ సర్క్యులేషన్ సిస్టమ్ని యూజ్ చేసుకున్నారు. సో దీని లోపల ఈ పిల్లర్కి చూడండి మధ్య మధ్యలో రాళ్ళు ఉన్నాయి చూడండి, చిన్న చిన్న స్టోన్ పీసెస్, అవి ల్యాంప్ స్టాండ్ రాత్రి పూటలో దీపాలు పెట్టడానికి. సో తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఇది 3 టైమ్ దీన్ని ప్యాచ్ వర్క్ చేశారు. సో ప్యాచ్ వర్క్ ఎందుకు చేసుకున్నారంటే సో టూరిస్ట్ వస్తారు కదా, టూరిస్ట్ వచ్చినప్పుడు సో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ వస్తారు, పేరు రాయడం అవి చెక్కడం, అవి ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఆల్రెడీ 3 టైమ్ దీన్ని ప్యాచ్ వర్క్ చేశారు వాటిని క్లోజ్ చేయడానికి. సో ఇప్పుడు ఏం చేశారంటే సో 4 సైడ్లో సెక్యూరిటీ ఉన్నారు, పైన ఎవరికి ఎక్కడానికి లేదు. ఈ కోటకి రావడానికి ఇది 3rd ఎంట్రీ, అక్కడ గేట్ ఉంచండి ఇది. సో ఇప్పుడు మనం ఎంట్రీ అయినాం కదా, అది యాక్చువల్లీ పడిపోయిన వాల్ని రిస్టోరేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఒక చిన్న ఎంట్రీ గేట్ చేసుకున్నారు, వాళ్ళు చేసుకున్నది ఇది అప్పట్లో ఎంట్రీ. ఇది దీంట్లో హెరిటేజ్ మాన్యుమెంట్ అంటే వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్గా సో 86 మాన్యుమెంట్ని డిక్లేర్ చేశారు. సో ఇది ఎలిఫెంట్ స్టేబుల్స్. సో విజయనగర కాలంలో పట్టపు ఏనుగులు కట్టేటువంటి ఒక కోట ఇవన్నీ. సో విజయనగరంలో యూజ్ చేసేటువంటిది సో 1200 ఏనుగుల పైన ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే విజయనగర సామ్రాజ్యంలో పట్టపు ఏనుగులు ఓన్లీ 11 ఏనుగులు కట్టడానికి 11 రూమ్స్ చేసుకున్నారు. సో ఇవి ఒక్కొక్క డోమ్లకి డిఫరెంట్స్గా కనిపిస్తాయి. సో ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో కట్టుకున్నటువంటి ఒక గజశాల. ఇక్కడ ఏనుగుల్ని ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క ఏనుగులు కట్టిన తర్వాత సో వాటి వేస్ట్ ఇవన్నీ బయటికి వేయడానికి వెనకాల ఎగ్జిట్ ఉండేది. సో ఇప్పుడు మధ్యలో ఇవన్నీ క్లోజ్ చేశారు. తర్వాత ఆ మధ్యలో 3 చిన్న చిన్న విండోస్ లెక్క ఉన్నాయి చూడండి, అవేంటంటే ఈ మావుతుల అసిస్టెంట్ ఉంటారు చూడండి, రాత్రిపూట వాటిని కాపలా కాయడానికి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మావుతులు వాళ్ళు ఉండడానికి అది క్వార్టర్స్, గార్డ్ క్వార్టర్స్. దాని లోపల ఇప్పుడు ఈ ఒక ఏరియాలో తవ్వకాలు చేసినప్పుడు దొరికినటువంటి విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు, వాటిని ఒక మ్యూజియం లెక్క చేసుకున్నారు అది. సో తర్వాత ఇక్కడ సో దీంట్లో ఈ ఏనుగులకి ఉత్సవ విగ్రహాలకి సో వాటికి అలంకరణ చేయడానికి వాళ్ళ సో వస్తువులు పెట్టుకోవడానికి ఇది లాకర్. బిఫోర్ అది లాకర్ రూమ్ ఉండేది అక్కడ, అది మొత్తం పడిపోయింది, జస్ట్ ఫౌండేషన్స్ ఉన్నాయి అక్కడ. సో ఈ ఏనుగులు యుద్ధానికి కానీ హార్డ్వర్క్కి కానీ యూజ్ చేసేవాళ్ళు కాదు, ఓన్లీ పూజా పర్పస్గా అంటే ఈ దసరా ఉత్సవాలకి యూజ్ చేసుకునే వాళ్ళు. బట్ దసరా ఏ విధంగా ఉండేదంటే అప్పట్లో విజయనగర కాలంలో దసరా ఉత్సవాలు స్టార్ట్ చేసేది ఫస్ట్ మన విజయనగరం 14th సెంచరీలో ప్రౌఢదేవరాయ కాలంలో. ఆ దసరా ఉత్సవాలకి యూజ్ చేసే ఏనుగులు పెట్టడానికి. ఈ ఏనుగులు దసరాలో ఏ విధంగా పనిచేసేవంటే ఏనుగు మీద పెట్టేటువంటి అంబారి మంటపం, దాని వెయిట్ సో 750 కిలో, అంత బంగారు మంటపాలతో చేసిన గోల్డెన్ మంటపం అది. దాన్ని ఏనుగు మీద పెట్టి ఊరేగింపు తీసుకెళ్తే పొద్దున్నుంచి సాయంత్రం అయ్యేది. అంత వెయిట్ని క్యారీ చేసేటువంటి ఎలిఫెంట్స్ మాత్రం పెట్టడానికి ఇది స్టేబుల్స్ ఇక్కడ. దాంట్లో ధార్మిక కార్యక్రమాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఆ ధార్మిక కార్యక్రమాలకి ఎలాంటి అడ్డు లేదు. ఏంటంటే ఇప్పుడు ఆర్కియాలజికల్ వాళ్ళు అక్కడ పెళ్ళి ఇవన్నీ చేసుకోవడానికి సో పర్మిషన్స్ ఇవ్వట్లేదు. బిఫోర్ అంతా ఈ లాస్ట్ ఇయర్ వరకు హంపి మరి చుట్టుపక్కల గ్రామాలు వీళ్ళంతా విరూపాక్ష టెంపుల్ లోపలనే
మ్యారేజెస్ జరిగే వాళ్ళు. ఇప్పుడేంటంటే ఆర్కియాలజికల్ అండర్ అయినప్పటి నుంచి వాళ్ళు అక్కడ ఎలాంటి యాక్టివిటీ జరగరాదు అనేది వాళ్ళ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు శబరి ఉంది సపోజ్. అవును సార్. ట్రావెల్ కోర్ వాళ్ళు ట్రస్టీగా ఉండి వాళ్ళు టెంపుల్ సంబంధించి చూసుకుంటారు. ఇక్కడ అట్లా ఏమన్నా ఉంటుందా? సో ఇప్పుడు ట్రస్టీ లేదు సార్, ఇక్కడ ట్రస్టీ లేదు. ట్రస్టీ ఉంటే గవర్నమెంట్ అండర్లో అది వెళ్ళదు, అవునా? బట్ ఇక్కడ ట్రస్ట్ లేదు. ఇక్కడ ఏమంటే ఓన్లీ ఆర్కియాలజికల్, యునెస్కో, టూరిజము, అవామా, ధార్మిక దత్తి ఇలాకి ఇవన్నీ అండర్ ఉన్నాయి. ఇదేం ప్లేస్ అండి? సో ఇది ఇక్కడ ఉండేది లక్ష్మీ నరసింహస్వామి శివలింగము. అంటే లక్ష్మీ నరసింహ అంటే ఇప్పుడు ఉగ్ర నరసింహ అని చెప్తారు. సో యాక్చువల్లీ ఏంటంటే అక్కడ లక్ష్మీ అమ్మవారి విగ్రహం మిస్సింగ్ ఉంది, అక్కడ అమ్మవారు లేరు అక్కడ. అందుకని అంగ్రీ ఫేస్లో కూర్చున్నారు కదా ఉగ్ర రూపంలో, అందుకని ఉగ్ర నరసింహ. సో యాక్చువల్గా పేరు వచ్చేసి యోగా లక్ష్మీ నరసింహ. సార్ ఇక్కడ ఉండేది యోగా లక్ష్మీ నరసింహస్వామి. అక్కడ చూడండి. సో ఈ విగ్రహం వచ్చేసి రాజా కృష్ణదేవరాయలు చనిపోవడానికి 1 year బిఫోర్, అంటే 1528లో ఆయన ఈ విగ్రహాన్ని నిర్మించబడదు. సో అక్కడ ఏంటంటే విష్ణు కూర్చున్నది పాము పడగ పైన, కింద పడగ పాము ఉంది, పైన పడగ. సో నరసింహస్వామి కూర్చున్నారు అక్కడ చూడొచ్చు. సో విష్ణు ఎక్కడ కూర్చున్నా కూడా సింగిల్గా ఉండదు, ఆయనతో పాటు అమ్మవారు ఉంటారు. అక్కడ అమ్మవారి చెయ్యి మాత్రం కనిపిస్తుంది చూడండి, రైట్ సైడ్లో షోల్డర్ మధ్యలో, అది అమ్మవారి చెయ్యి. సో మొత్తం విగ్రహం వచ్చేసి ఏకశిల, 22 అడుగుల హైటు, 22 feet సింగిల్ స్టోను. విగ్రహం మొత్తం చెక్కిన తర్వాత ఈ మంటపాన్ని కట్టారు. తర్వాత పైన గోపురం వచ్చేసి రెడ్ శాండల్వుడ్తో. శివలింగం ఉంది. సో ఇప్పుడు లోకల్గా పిలుస్తుండేది బడవీ లింగం. అంటే ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక ముస్లామె, అవును ఒక ముస్లామె పూజ చేస్తున్నటువంటి ప్లేస్ సార్ ఇది. ఎందుకంటే 14వ శతాబ్దంలో ప్రౌఢదేవరాయ కాలంలో, ఇక్కడ రండి సార్ 2 నిమిషాల్లో. ప్రౌఢదేవరాయ కాలంలో సో అన్ని రాజ మహారాజులు ఏదో దేవాలయాలు కడుతున్నారు, గుడికి అనేది కూడా ఒక చిన్న గుర్తింపు ఉండాలని చెప్పేసి ఆమె కూడబెట్టుకున్న డబ్బుని ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి ఆయన ద్వారా చెక్కించిన శివలింగం ఇది. సో 12 అడుగుల హైట్ ఉంటుంది, 3 అడుగులు ఎప్పుడు నీళ్ళలో ఉంటుంది, 9 అడుగులు పైన ఉంటుంది శివలింగం. పూజలు జరుగుతాయి. మార్నింగ్ పూజ చేసుకుని వెళ్ళిపోతారు, ఓపెన్ ఉండదు. అవును సార్, విజయనగర సామ్రాజ్యము ఇది క్యాపిటల్ సిటీ, రాజధాని. సో ఇక్కడి నుంచినే మొత్తం సామ్రాజ్యాన్ని పాలించేవాళ్ళు. సో ఇది జస్ట్ క్యాపిటల్ సిటీ వచ్చేసి 52 square kilometers ఉంది రేడియేషన్స్లో. బట్ మొత్తం వేరే ఏరియాస్ ఉన్నాయి. అంటే క్యాపిటల్ సిటీస్ అంటే ఫస్ట్ ఉండేది ఆనెగుంది ఉండేది, తర్వాత విజయనగరానికి మారింది. విజయనగర తర్వాత ఉదయగిరి తర్వాత చంద్రగిరి. సో ఈ విధంగా మారినవి. మళ్ళీ లాస్ట్కి వచ్చింది హంపిని, ఇక్కడికే వచ్చారు మళ్ళీ. విజయనగరం అంటే అప్పట్లో ఓన్లీ కర్ణాటక కాదు, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, శ్రీలంక, గోవా, ఆంధ్ర ఇవన్నీ కలిపి విజయనగరం మొత్తం. అంటే ఇండియా మ్యాప్లో సౌత్ పార్ట్ ఏముందో అది మొత్తం విజయనగరం. ఇప్పుడేమంటే జస్ట్ హంపి అంటే జస్ట్ ఒక ప్లేస్ అంతే. సో విగ్రహం వచ్చేసి ఏకశిల, 18 అడుగుల హైట్ ఉంది, సింగిల్ స్టోను. సో ఈ విగ్రహానికి ఉన్న పేరు సో ఇప్పుడు కడలే గణేష, అంటే వినాయకుడు. ఇదే ప్లేస్లో ఉన్నటువంటి రాజులోనే దాని విగ్రహాన్ని చెక్కేసి తర్వాత దీనికి మంటపం కట్టుకునేది ఇక్కడ ఉండేది. సో తర్వాత గణపతికి స్టమక్ డ్యామేజ్ అయింది, ట్రంక్ డ్యామేజ్ అయింది.
అందుకని లోకల్గా ఇప్పుడు పిలుస్తుండేది సో కడలేకాలు గణేష, యాక్చువల్లీ వినాయక పేరు. ఓకే సో ఇంకోటి సగం కాలు స్టేట్ ఉంది. పర్వతం ఓకే వెళ్ళేటప్పుడు చూసాము, విఠల టెంపుల్ వెళ్ళేటప్పుడు మాల్యవంత పర్వతం. ఓకే అన్న ఇవన్నీ ఏంటంటే వానరులు నివాసంగా ఉన్నటువంటి ప్లేసెస్ ఇవన్నీ ఓకే అప్పట్లో. గుట్టలు ఇవన్నీ రాకులు ఇవన్నీ ఉన్నాయి కదా, గుట్టలు ఇవన్నీ. ఓకే సో సుమారు లక్షల సంవత్సరాల క్రితం ఓకే ఇక్కడ వాల్కెన్ వచ్చింది, జ్వాల. ఓకే అదే ఆ జ్వాల వల్ల క్రియేట్ అయినవే ఈ రాళ్ళు బండలు ఇవన్నీ. ఓకే సో తర్వాత ఇప్పటికీ కూడా చాలా రాళ్ళు బ్యాలెన్సింగ్ కూర్చున్నాయి, అవును హెవీ వెయిట్ ఉన్నటువంటి స్టోన్స్ వస్తూ. స్ట్రైట్ అట్నే ఉంది అవును, చూస్తే ఏంటంటే ఎవరైనా వెనకాల నుంచి తోస్తే తోస్తే పడిపోతాయి అనే స్టేజ్లో ఉంటాయి. ఓకే బట్ ఇప్పటికీ కూడా మన హంపీలో గుడ్ లక్ ఏంటంటే ఒక్కటి కూడా రాయి కింద పడలేదు, కొద్దిగా కూడా వైబ్రేషన్ రాలేదు. ఓకే ఇన్ కేస్ వైబ్రేషన్ షురూ అయితే ఒక్కటి కూడా దేవాలయాలు ఇక్కడ మిగలవు. ఎందుకంటే చూడు మొత్తం కొండలు ఉన్నాయి, ఒకటే స్లైట్లు ఉన్నాయి. అవును మొత్తం పడిపోతాయి కిందకి. అవును ఈ విధంగా ఇక్కడ ఎర్త్క్వేక్ ఎప్పుడు మెన్షన్ కాలేదు కదా? కాలేదు. అది అయితేనే ఇబ్బంది. సో ఇప్పుడు విరూపాక్ష. ఇప్పుడు టెంపుల్లో షాడో రివర్స్ పడుతుంది అని అంటారు కదా, అవును సార్. మరి మధ్యాహ్నం సూర్యుడు పైకి వెళ్తాడు కదా, ఎట్లా పడుతుంది అది? సార్ ఇంకోటి విరూపాక్ష టెంపుల్ ఉన్నటువంటి ఒక షాడో ఏముంది కదా, ఓకే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు కనిపిస్తుంది. ఓకే బట్ మార్నింగ్ 6 నుంచి 12:30 వరకు సో కొద్దిగా మొత్తం డార్క్ ఉంటుంది. ఓకే ఏ విధంగా సన్లైట్ చేంజ్ సో చేంజ్ అవుతూ ఏమవుతుందో, సన్లైట్ ఇప్పుడు చూడండి మార్నింగ్ 6 to 12:30 వరకు ఇటు సైడ్ ఉంటుంది. సో 1 o'clock నుంచి ఈవినింగ్ వరకు అటు సైడ్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే అటు సైడ్ నుంచి సన్ రిఫ్లెక్ట్ అవుతుంది సార్, రైట్ అటు సైడ్ నుంచి సన్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, ఆ లైటింగ్ రిఫ్లెక్షన్కి గోపురానికి ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ రిఫ్లెక్షన్ గోడ మీద పడుతుంది విత్ కలర్. ఇప్పుడు మనకు డార్క్ గానే కనిపిస్తుంది, సో లైట్ డార్క్ ఉంటుంది సార్, నీట్గా కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. శివాలయమే ఎక్కువ. ఇంకోటి ఏంటంటే కృష్ణదేవరాయ కన్నా బిఫోర్ ఇక్కడ ఇవి యూజ్ చేసింది శైవ దేవాలయాలు. సో కృష్ణదేవరాయల తర్వాత వైష్ణవ దేవాలయాలు ఎక్కువైనాయి, ఎందుకంటే విష్ణుమూర్తులు. కృష్ణదేవరాయలు ఎక్కువ ఆయన రూలింగ్ చేసే టైంలో ఆయన ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది విష్ణుకి, విష్ణు ఫాలోవర్స్ కృష్ణదేవరాయలు అప్పుడు. సో ఇదంతా లెఫ్ట్ రైట్ ఇదంతా బజార్ సార్, ఇది బజార్ లైక్ మార్కెట్. ఇప్పుడు మనం విఠల టెంపుల్ బజార్ చూసి వచ్చాం కదా, అక్కడ గుర్రాల బజార్ అవునా, అవంటే జస్ట్ పిల్లర్స్ నుంచి బెటర్ అవునా. ఇక్కడ చూడండి డబుల్ స్టోరేజ్ బిల్డింగ్, అప్పట్లోనే డబుల్ స్టోరేజ్ బిల్డింగ్ విరూపాక్ష టెంపుల్ నుంచి ఆ లాస్ట్ కొనకి లాస్ట్ డెడ్ ఎండ్ వరకు మొత్తం మార్కెట్ ఇది. సో టోటల్ మనం అక్కడ చూసింది అది 953 మీటర్ మార్కెట్, ఇది వచ్చేసి టోటల్గా 720 మీటర్ మార్కెట్. ఇది లెంత్ 720 మీటర్ విరూపాక్ష టెంపుల్ నుంచి లాస్ట్ వరకు. ఇదంతా ఏంటంటే అప్పట్లో ముత్యాలు, రత్నాలు, వజ్ర వైడూర్యాలు రాసు లెక్క పోస్తే అమ్మిన బజార్ ఇది. ఏ విధంగా అంటే ఇప్పుడెలా మనం చూడండి వెజిటేబుల్ మార్కెట్ చూస్తాం కదా, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అన్ని షాపింగ్ కాంప్లెక్స్లు అవునా, ఇప్పుడు బిల్డింగ్స్ మహల్ ఉంటాయి అవునా. బట్ అప్పట్లో ఏంటంటే రోడ్డు పైన కింద ఒక బట్ట వేసేది, దాని మీద మొత్తం సంచులు అన్నీ కింద పోసేవాళ్ళు, కింద పోసేసి వ్యాపారం చేసుకునేది. వ్యాపారం అంతా అయిన తర్వాత ఈవినింగ్ అవుతుందా, సాయంత్రం అవుతుందా, సో చీకటి అవుతుంది, షాప్ క్లోజింగ్ కదా. షాప్ క్లోజింగ్ అంటే మనం ఎలా చేస్తాం, లాక్ వేసి షట్టర్ వేసి దానికి సెక్యూరిటీ అన్నీ. బట్ అప్పట్లో ఏంటంటే జస్ట్ వాటిని సంచిలో నింపి పెట్టరు, సంచిలో నింపేసి దాని మీద ఒక బట్ట వేసేసి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ పొద్దున వచ్చేవాళ్ళు యాజ్ డేజ్ వాటిని మళ్ళీ అదే విధంగా తీసుకొని
వ్యాపారాలు షురూ చేసేవాళ్ళు ఆ విధంగా. అంటే అప్పట్లో దొంగలు లేరు, ఇప్పుడు లేరు. ఇంకోటి ఏంటంటే జనాలకి పని లేదు, ఊరికి ఉన్నారు అంటే వాళ్ళకి వేరే వేరే ఆలోచనలు వస్తాయి, అవునా. బట్ రాజువారి టైంలో ఏ ఒక్క ప్రజలు కూడా ఖాళీగా ఉండేవాళ్ళు కాదు, ఎవరు ఏదో ఒకటి అవునా. ఏదో ఒక పని ఉండేది. అందుకని ఇక్కడ ఏ ఒక్క దొంగలు పడేది అంటే రాబరీస్ కానీ ఇవేమీ లేవు అప్పట్లో. ఇదే గోపురం నీడ మనకి లోపల ఉల్టా కనిపిస్తుంది. దానికి రీజన్ ఏమో తెలిసిందా, ఇంకా మిస్టరీగానే మిగిలింది? ఏది ఆ నీడ ఎందుకు అట్లా పడుతుంది? సార్ నీడ అది సైన్స్ రీజన్ సార్. ఎందుకంటే ఇప్పుడెல்லாம் మనం పిన్ హోల్ కెమెరా అంటాం కదా. సో పిన్ హోల్ కెమెరా అంటే దాంట్లో లెన్సెస్ యూజ్ చేస్తారు, దాన్ని రిఫ్లెక్ట్ ఉల్టా పడుతుంది కెమెరాలో. సో డిస్ప్లేలో మనకి సూజ చూపిస్తుంది. బట్ అక్కడ ఏంటంటే సైంటిఫిక్ రీజన్. ఇప్పుడు చూడండి, సైన్స్లో వస్తుంది 7th క్లాస్లో, ఒక ప్యాడ్కి హోల్ చేసి ఒక క్యాండిల్ అడ్జస్ట్మెంట్ చేస్తే దాని నీడ రివర్స్ కనిపిస్తుంది, అవునా. సేమ్ అదే ఇక్కడ యూజ్ చేస్తారు. అంటే గోపురం నుంచి ఆ హోల్కి 180 మీటర్ డిస్టెన్స్ ఉంది. ఎప్పుడైతే సన్ రైజింగ్ స్టార్ట్ అవుతుందో 180 మీటర్ టు 0 డిగ్రీ కన్వర్ట్ అయ్యి ఆ పిక్చర్ రిఫ్లెక్షన్ ఉల్టా కనిపిస్తుంది ఆ విధంగా. ఒక విరూపాక్ష దేవాలయం స్టార్ట్ అయింది 7th సెంచరీలో. 7th సెంచరీలో దేవాలయం స్టార్ట్ అయింది. బట్ లోపల ఉన్న విగ్రహం స్వయంభూ విగ్రహం, ఏ ఒక్క రాజుగారి టైంలో నిర్మించింది కాదు. సత్యయుగంలో సాక్షాత్ శివుడు వచ్చి తపస్సు కూర్చున్న ప్లేస్ పైన ఏమకూట గుట్ట పైన, అవును. అక్కడ తపస్సు చేస్తూ కూర్చున్నప్పుడు రతి మన్మథులు వచ్చి శివుని తపస్సుని భంగం చేస్తారు. సో శివుడు ఉగ్రవతారాన్ని తీసేసి 3వ కంటి నుంచి మన్మథుని భస్మం చేసిన ప్లేస్ ఇది. అందుకని శివునికి పెట్టిన పేరు విరూపాక్ష. విరూప అంటే ఉగ్ర రూపం, అక్ష అంటే 3వ కంటి, అందుకని విరూపాక్ష ఈ ప్లేస్లో పేరు. ప్రతి శివాలయంలో మనం అలాంటి నంది చూస్తాం కదా, సింగిల్ ఫేస్. బట్ ఇక్కడ 3 ఫేస్ స్పెషల్ నంది. అంటే ఈ ప్లేస్లో శివుడికి రోజుకి 3 టైం అభిషేకాలు జరుగుతాయి. పొద్దున్న 6:30కి, 10:30కి, మళ్ళీ సాయంత్రం 6:30కి. ఎందుకంటే శివుడు ఉగ్రావతారంలో కూర్చున్నాడు కదా, ఆయన ఎప్పుడు కూల్గా ఉండాలని చెప్పేసి ఈ విధంగా పెట్టారు. ఈ నంది యాక్చువల్ లోపల ఉండేది, ఆ విగ్రహం భిన్నమైంది కదా సార్, ఫేస్ ఒకటి, అందుకని అది బయట పెట్టేశారు. సో ఈ నంది ఉన్న ప్లేస్లో 3 సపరేట్ నంది పెట్టారు లోపల. ఇంకోటి అక్కడ ఐరన్ బీమ్ సపోర్ట్ చేస్తారు చూడండి. మన ఇండియాలో 150-200 ఇయర్ బిఫోర్ ఎలాంటి ఐరన్ కంపెనీ లేదు, కరెంట్ లేదు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసే టైంలో 1856లో ఈ ఐరన్ బీమ్స్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి దీనికి సపోర్ట్ చేస్తారు. అక్కడ చూడండి సెకండ్ బీమ్ ఉంది కదా, సెకండ్ బీమ్ మధ్యలో అక్కడ పేరు రాశారు. సెకండ్ బీమ్ కొద్దిగా దగ్గరికి రండి, అక్కడ పేరు చూడండి. అక్కడ ఆ పేరు ఏంటంటే, సో అక్కడ పేరు రాసిన పేరు ఏంటంటే డోర్మన్ లండన్ మిడిల్ బ్రోచ్ ఇంగ్లాండ్ అని కంపెనీ పేరు వేసుకున్నారు అక్కడ. అంటే అది మ్యానుఫ్యాక్చర్ జరిగింది ఇంగ్లాండ్లో. బట్ అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేయాలి కదా, ఇంగ్లాండ్ టు గో టు మంగళూరు బై షిప్లో. వారు మంగళూరు నుంచి ఇక్కడి వరకు తీసుకురావడానికి బులాకాట్ యూజ్ చేస్తారు, ఎద్దుల బండు. అక్కడి నుంచి తీసుకొచ్చి దీన్ని సపోర్ట్ చేస్తారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఇక్కడ రండి ఒక్క నిమిషం. మన విజయనగర సామ్రాజ్య రాయల్ ఎంబ్లం రాజముద్ర, సూర్యచంద్రులు, వరహ, తల్వార్ అంటే ఖడ్గం. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఏ ఒక వార్లో విన్ అయిన తర్వాత సో అక్కడ ఏం చేస్తామంటే మనం ఖడ్గాన్ని సీదా చూపిస్తాం, అంటే విన్ అయిన మన సంకేతం. అందరికీ చూపించి ఖడ్గాన్ని సీదా ఉల్టా పెట్టిన తర్వాత ఆ సామ్రాజ్యం మనది అనే సింబల్, అవునా. సో తర్వాత సూర్యచంద్రుడు ఉండేంత వరకు విజయనగర సామ్రాజ్యం ఉంటుంది. ఇప్పుడు రాజులు అంటే ఒకగానొక వారిలో ఆయన డెత్ అవ్వచ్చు, లేకుంటే విన్ అయ్యి రావచ్చు, అవునా. ఇది వరహ అంటే విష్ణు థర్డ్ ఇన్కార్నేషన్. వరహ భూమాతని రక్షించడానికి హిరణ్యకశ్యపుని సంహారం చేసింది. సోనా ఈ 4 సింబల్ యూజ్ చేసుకుని విజయనగర సామ్రాజ్యానికి రాయల్ ఎంబ్లమ్ స్టాంప్ లెక్క ఈ విధంగా రండి.
సో ఇక్కడ ఆ రెండో గోపురం ఉంటుంది సార్, చిన్న గోపురం. ఇది వచ్చేసి రాయ గోపురం. అంటే రాజా శ్రీకృష్ణదేవరాయలకి 1509లో ఆయనకి రాజ్యాభిషేకం అవుతుంది. ఆ రాజ్యాభిషేకం గుర్తుగా వాళ్ళు కట్టుకున్న ఈ గోపురం, చిన్న గోపురం ఇది. తర్వాత సో పలపూజ మంటపం పక్కన ఉండేది. ప్రతి సంవత్సరం ఇక్కడ డిసెంబర్లో శివపార్వతులకి పూల పండుగలు జరుగుతాయి, ఎంగేజ్మెంట్. ఏప్రిల్ చైత్ర పూర్ణిమలో శివపార్వతికి ఈ బ్రహ్మోత్సవాలు. సో ఇక్కడ చూడండి లైన్గా పంచపీఠాలు ఉన్నాయి. మొదటిది నంది మంటపం. ఇప్పుడు మనం బయట నంది చూసాం కదా సార్, 3 తలకల నంది. అది బిఫోర్ ఇక్కడ ఉండేది. ఆ విగ్రహం భిన్నమైన తర్వాత ఆ విగ్రహాన్ని బయట పెట్టేసి ఇక్కడ 3 సపరేట్ నందిని పెట్టారు ఇక్కడ. రెండోది ధ్వజస్తంభం. బిఫోర్ ఇక్కడ ఉండేది పంచలోహంతో చేసింది. అది పడిపోయిన తర్వాత డిపార్ట్మెంట్లో ఇక్కడ వుడ్ యూజ్ చేస్తారు కట్టేది. మూడోది బలిపీఠం. నాలుగోది సంకల్ప పీఠం. ఐదోది దీపస్తంభం, చాలా పాతది, విజయనగర కాలంలో చేసుకున్నదండి. దాని కింద ఒక చిన్న పీఠం ఉంది చూడండి కింద, అది వాద్యపీఠం. సో వాద్యపీఠం అంటే ఇప్పుడు ఎలా మనము డోల్ యూజ్ చేసేటప్పుడు నగాడ ఇవన్నీ పెడతాం కదా, అప్పట్లో యూజ్ చేసే డోల్ ఎలాంటిదంటే ఇంత పెద్దది రాతిది, దాని లోపల హలోగా చేసి దాని మీద లెదర్ పెట్టి కొట్టేవాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు యూజ్ చేసేది ఆ డోలు, ఆ మంటపంలో కదా అది. ఏది సార్ దేనిది సార్? అది సంకల్ప పీఠం. అంటే మనసులో ఏదైనా శివునికి కోరికలు ఉంటే కోరికలు వచ్చు. ఇక్కడ 2 వైపుల మంటపాల నుంచి లైన్గా ఇవేంటంటే విజయనగర టైంలో దేవాలయానికి వచ్చే భక్తాదులకి రాత్రి పూట ఉండడానికి యాత్రా నివాసం. ఇది ధర్మశాల. ఇప్పుడు ఎలా చౌటరీ లెక్క ఉంటాయి కదా, ఇవి నిద్రపోనీకి. సాణెరాయి గంధం తీయడానికి. సో ప్రతి ఒక్క శివాలయంలో శివునికి భస్మం పెడతారు, బట్ ఇక్కడ భస్మం పెట్టరు, గంధం పెడతారు. అంటే శివుడు ఇక్కడ 3వ కంటిని తెచ్చారు కదా, ఆ 3వ కంటి ఎప్పుడు చల్లగా ఉండాలని చెప్పేసి చందనం యూజ్ చేస్తారు. సో ఇది డోలు, అప్పట్లో యూజ్ చేసే డోలు, ఇది రాతిది. పంపాదేవి పార్వతీ అమ్మవారు. సో పక్కన భువనేశ్వరి. ఓకే. సో భువనేశ్వరి అమ్మవారు అంటే విజయనగర సామ్రాజ్యానికి అమ్మవారు కులదేవత, అక్కడ ఉండేది అవునా. సో ఇది 7th century, 7వ శతాబ్దంలో కట్టింది. ఇది 9th century, అది 11th century. ఇది 7th century గర్భాలయం, శివాచార్య గర్భాలయము. 9th century పంపాదేవి, 9th century పంపాదేవి, 11th century భువనేశ్వరి అమ్మవారు ఇక్కడ కట్టుకున్నది. సో దర్శనం చేస్తారంటే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని రండి. సో తర్వాత ఆ పెద్ద గోపురం ఉంది కదా, దాని నీడ ఉల్టా కనిపిస్తుంది పైన, దానికి వెళ్దాం, దర్శనం చేసుకురండి. సార్ అక్కడ చూడండి కొద్దిగా వెనకాల ఆ గోపురాంది బయట మనం చూసాం కదా, ఆ గోపురాంది ఎంటైర్ నీడ ఇక్కడ రివర్స్ కనిపిస్తుంది. మీరు ఆల్రెడీ చూడొచ్చు మొబైల్లో. సో ఆల్రెడీ అక్కడ కలర్ ఉంది, కలర్ కనిపిస్తుంది, మీరు మొబైల్లో చూడొచ్చు. అవునా, కలర్ కనిపిస్తుంది. ఏ విధంగా సన్లైట్ ఇటు సైడ్ మూవ్ అవుతూ వెళ్తుందో అక్కడ కలర్ వస్తుంది మనకి. బట్ ఇక్కడ దాన్ని పిన్ హోల్ కెమెరా అంటాం. బట్ అప్పట్లో ఇది న్యాచురల్గా యూజ్ చేసుకున్నది.
ఇప్పుడు మనం దర్శనం చేసుకొచ్చాం కదా సార్ ఆల్రెడీ. అదే ఇక్కడ పైన సీలింగ్లో పెయింటింగ్స్ ఉన్నాయి చూడండి. 500 సంవత్సరాల క్రితం రాజా కృష్ణదేవరాయల టైంలో చేసిన పెయింటింగ్స్ ఇప్పటికీ మనకు ఉన్నాయి ఇక్కడ. మనం చూడొచ్చు ఫస్ట్ లైన్లో త్రిమూర్తులు ఉన్నారు. ఫస్ట్ లైన్లో పైన రైట్లో బ్రహ్మ, లెఫ్ట్లో విష్ణు, మధ్యలో శివుడు, అవునా. సో కింద ఉండేది గిరిజా కళ్యాణం, శివపార్వతి వివాహ మహోత్సవాలు అక్కడ లైన్లో. దాని కింద అష్టదిక్పాలకులు 8 బాక్సెస్ ఉన్నాయి చూడండి. అష్టదిక్పాలకులు ఇక్కడ రండి సార్. ఇక్కడ మనం చూడొచ్చు. సో శివుడు తపస్సు చేస్తుండగా రతి మన్ముట్లో ఆయన తపస్సుని భంగం చేస్తుంది. చేయిలా పట్టుకున్నారు అక్కడ. అదే శివుడు. రథంలో నించున్నది మన్మథుడు, ఆయన వెనకాల రతి మన్మథులు వచ్చేసి శివుని తపస్సుని భంగం చేస్తుండేది. సో తర్వాత ఇక్కడ చూడండి విష్ణు దశావతారాలు: మత్స్య, కూర్మ, వరహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి. విష్ణు దశావతారాలు, అవునా. ఇక్కడ రండి. రెండోది ద్రౌపది స్వయంవరం జరుగుతుంది కదా. ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు అనేసి ధనుష్ పట్టుకుని మత్స్యభేదం చేస్తుండేది. చూడండి లెఫ్ట్లో ధనుష్ పట్టుకుని పైన చూస్తుండేది, రైట్లో ధనుష్ పట్టుకుని ఆ కింద నీళ్ళలో చూసుకుని పైన మత్స్యభేదం చేసి ఉండేది. మధ్యలో ఇద్దరికి మ్యారేజ్ సెలబ్రేషన్. ఓకే. దాని కిందది మహాభారత యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం ఒక సన్నివేశం. లాస్ట్లో మన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి విద్యారణ్య గురువు గారిని పల్లకిలో కూర్చోబెట్టి ఉత్సవానికి తీసుకెళ్తుండేది. టోటల్గా 520 years ఓల్డ్ పెయింటింగ్స్ ఇది. సో ఓన్లీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ ఇలాంటి లిక్విడ్తో చేసిన పెయింటింగ్స్ ఇది. ఇన్ కేస్ ఏదైనా సమ్ కెమికల్స్ కానీ ఏదైనా వాటర్ కానీ టచ్ అయితే పెయింటింగ్ ఈ విధంగా స్పాయిల్ అవుతుంది. మధ్యలో లైన్ చూడండి ఇక్కడ, ఈ విధంగా పెయింటింగ్ పాడవుతుంది. ఓకే. వచ్చేసి పేరు వచ్చేసి లక్ష్మి అని, 37 years ఓల్డ్. ఇక్కడ టెంపుల్లోనే ఉంటుంది అప్పటి నుంచి. సో దేవాలయంలో ఉత్సవాలు, ఊరేగింపుకి యూజ్ చేస్తారు. సో ఊరేగింపు ఉత్సవాల్లో రథోత్సవంలో రథం ఎక్కడన్నా నించుంటే ఏదైనా నేలలో చిక్కు నించుంటే దాన్ని నెట్టడానికి దానికి సాయం చేస్తుంది. సో దేవాలయానికి వచ్చే భక్తాదులు అటికెలు అవి ఇస్తారు, తింటుంది. సో ఎవరైనా నోటు అంటే 10 రూపాయలు 20 రూపాయలు నోటు ఇస్తే ఆ నోటుని మావతు చేతిలోకి ఇచ్చి ఎవరైతే దానికి డబ్బులు ఇస్తారో వాళ్ళకి మాత్రం ఆశీర్వదిస్తుంది. భయపట్టి కదా ఎవరిని ఏంటంటే మావుట్ ఉన్నప్పుడు మాత్రం దాని దగ్గరికి వెళ్ళాలి. మావుట్ ఉంటారు కదా అప్పుడు మాత్రమే. అవును, కేర్ టేకర్. వాళ్ళు ఎవరు లేకున్నప్పుడు దానికి దగ్గరికి వెళ్ళడం రిస్కీ, దానికి భయం ఉంటుంది. అవును. విరూపాక్ష దేవాలయం, విఠల దేవాలయం చూసుకుని రాణిగారి కోట, లోటస్ మ్యాల్, వాచ్ టవర్, ఏనుగులశాల ఇవన్నీ చూసుకొని వచ్చేటప్పుడు శివలింగము, లక్ష్మీ నరసింహస్వామి, గణపతి, విరూపాక్ష. సో విరూపాక్ష లాస్ట్లో ఇప్పుడు మనం ఇన్ని ప్లేసెస్ చూసినవి ఇక్కడ ఉండేది.